రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీల్లో కొత్త వీసీల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు వీసీల నియామకానికి ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వడంతో యూనివర్సిటీల వీసీల నియామకానికి లైన్ క్లియర్ అయింది. లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీలలో వీసీల నియామకానికి ఎలక్షన్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్రభుత్వం వెంటనే 10 యూనివర్సిటీలకు సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ నెల 21తో వీసీల పదవీకాలం ముగియటంతో అప్పటిలోగా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో విద్యాశాఖ పరిధిలో 12 యూనివర్సిటీలు ఉండగా బాసరలోని ఆర్జీయూకేటీ, తెలంగాణ మహిళా యూనివర్సిటీ మినహా మిగిలిన 10 యూనివర్సిటీల్లో వీసీల నియామకానికి జనవరిలోనే ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మహాత్మాగాంధీ, ఉస్మానియా, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, జేఎన్టీయు, కాకతీయ, శాతవాహన, తెలంగాణ పాలమూరు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీల వీసీల పదవీకాలం ఈ నెల 21తో ముగియనున్నది. ఆయా యూనివర్సిటీల్లో వీసీ పోస్టుల కోసం 312 మంది నుంచి 1382 దరఖాస్తులు అందాయి. ఒక్కొక్కరు ఒకటి కంటే ఎక్కువ యూనివర్సిటీ వీసీ పోస్టులకు దరఖాస్తు చేయటంతో దరఖాస్తుల సంఖ్య పెరిగింది. మార్చిలోనే వాటి పరిశీలన కూడా పూర్తయింది. అయితే అప్పటికే ఎన్నికల కోడ్ రావటంతో నియామక ప్రక్రియ నిలిచిపోయింది. ఈ కార్యక్రమంలో వీసీల పదవీకాలం దగ్గర పడుతున్న నేపథ్యంలో నియామక ప్రక్రియ పర్మిషన్ ఇవ్వాలని విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. పోలింగ్ పూర్తయిన తర్వాత ప్రక్రియ కొనసాగించవచ్చునని ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ తెలిపింది. దీంతో ఈ నెల 13న పోలింగ్ ముగిసిన నేపథ్యంలో 10 యూనివర్సిటీలకు సెర్చ్ కమిటీలను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం 10 యూనివర్సిటీలకు సెర్చ్ కమిటీను విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం నియమించారు. ఒక్కో యూనివర్సిటీలో 3 సభ్యులు ఉన్నారు. వీరిలో యూజీసీ నామినీ, యూనివర్సిటీ నామినీ, సర్కిల్ నామినీ ఉన్నారు. ఈ కమిటీలు సమావేశమై ఆయా యూనివర్సిటీలకు అందిన దరఖాస్తుల నుంచి 3 పేర్లను గవర్నర్కు ప్రతిపాదిస్తారు. ప్రభుత్వ సూచనలతో ఆ 3లో ఒకరిని గవర్నర్ వీసీగా నియమిస్తారు. ప్రస్తుతం వేసిన సెర్చ్ కమిటీలో ప్రభుత్వ నామినీగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నారు. సెర్చ్ కమిటీని 2-3 రోజుల్లో సమావేశపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ఇప్పటికే సెర్చ్ కమిటీ సభ్యులకు సమాచారం అందించింది. రాలేని పరిస్థితుల్లో ఉంటే ఆన్లైన్లో హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నది. 2 లేదా 3 రోజుల్లోనే ఈ ప్రక్రియ ముగించాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఏవైనా కారణాలతో సెర్చ్ కమిటీల సమావేశాలు ఆలస్యమైతే ముందుగా పూర్తయిన సెర్చ్ కమిటీల వివరాలను గవర్నర్కు పంపించి ఆయా యూనివర్సిటీలకు వీసీలను ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కాగా మహాత్మాగాంధీ యూనివర్సిటీకి ప్రొఫెసర్ విజయ్ జె పులారి, ప్రొఫెసర్ సత్ప్రకాష్ బన్సల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిలతో సెర్చ్ కమిటీని నియమించిన ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీకి ప్రొఫెసర్ విఎస్ ప్రసాద్, ప్రొఫెసర్ అఖిలేష్ కుమార్ పాండే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో మరో కమిటీని నియమించింది. ఇలా మొత్తం 10 యూనివర్సిటీలకు సెర్చ్ కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కమిటీ సమావేశాలు పూర్తయి ప్రతిపాదనలు పంపిస్తే త్వరలోనే ఆయా యూనివర్సిటీలకు కొత్త వీసీలు రానున్నారు. అయితే వివాదాస్పదాలుగా గతంలో వీసీలుగా ఉన్నవారితో సన్నిహిత సంబంధాలు కలిగిన వారికి వీసీలుగా నియమించవద్దని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇది నిజమైతే ఇంతకాలం వీసీ పదవిపై ఆశలు పెంచుకున్న పలువురికి నిరాశ తప్పేలా లేదు.